సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ డాక్టర్ శ్రవణ్ కుమార్. సో ఈరోజు మన వీడియోలో మిల్క్కి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో మనం మిల్క్ అనేది చాలా కామన్గా వాడుతూ ఉంటాము. సో ఈ మిల్క్లో మనకు ఏ విధంగా మనకు ఈ మిల్క్ని శుద్ధి చేస్తారు, దీంట్లో టైప్స్ ఆఫ్ మిల్క్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో మిల్క్ అనేది మనం చాలా కామన్గా వాడుతూ ఉంటాము. సో ఈ మిల్క్ అనేది మనం ఏ విధంగా శుద్ధి చేస్తారు, దీన్ని మనం మిల్క్లో మనకు మైక్రోబ్స్, క్రిములు, కీటకాలు ఇవన్నీ ఉండవచ్చు. సో ఈ విధంగా మైక్రోబ్స్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్న వాటిని ఎలా చంపుతారంటే ఈ ప్రాసెస్ని మనం పాస్చరైజేషన్ ప్రాసెస్ అంటాము. ఈ పాస్చరైజేషన్ ప్రాసెస్ అనేది ఇది ఒక డిస్ఇన్ఫెక్షన్ అని చెప్పవచ్చు. ఇది స్టెరిలైజేషన్ కాదు, దీన్ని డిస్ఇన్ఫెక్షన్ అంటాము. దీంట్లో మనకు 3 మెథడ్స్ ద్వారా చేయవచ్చు ఈ పాస్చరైజేషన్ ప్రాసెస్ అనేది. ఇది రూరల్ ఏరియాలో చేసేది ఉంటుంది, మరియు అర్బన్ ఏరియాలో చేసేది ఉంటుంది, మరియు రీసెంట్గా మోడర్న్ మెథడ్ అనేది ఒకటి వచ్చింది, అది అల్ట్రా హై టెంపరేచర్లో చేస్తారు. ఈ రూరల్ ఏరియాలో చేసే ఈ పాస్చరైజేషన్ ప్రాసెస్ని మనం వాటర్ హోల్డర్ మెథడ్ అంటాము. ఈ హోల్డర్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే 66 నుండి 67 degrees ఈ టెంపరేచర్లో మనం హీట్ అనేది చేస్తాము. హీట్ చేసిన తర్వాత 30 minutes వరకు ఆ టెంపరేచర్లో ఉంచి తర్వాత మనం కూలింగ్ అనేది చేస్తాము. దీన్ని మనం వాట్ మెథడ్ అరా హోల్డర్ మెథడ్ అని చెప్తాము. ఇది రూరల్ ఏరియాలో చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు అర్బన్ ఏరియాలో చేసేది ఉంటుంది. అర్బన్ ఏరియాలో మనకు HTST మెథడ్ అనేది చేస్తారు. HTST మెథడ్ అంటే ఏంటి అంటే హై టెంపరేచర్ షార్ట్ టైం ఉంటుంది. అంటే మనకు 74 టెంపరేచర్ దగ్గర మనకు ఫ్యూ సెకండ్స్ వరకు ఉంచి మిల్క్ని తర్వాత ర్యాపిడ్ కూలింగ్ అనేది చేస్తారు. దీన్ని HTST మెథడ్ అంటాము. ఇది మోస్ట్ కామన్గా అర్బన్ ఏరియాలో చేసే మెథడ్ని HTST మెథడ్ అంటారు. రీసెంట్గా నవేడేస్ పాస్చరైజేషన్ ప్రాసెస్కి UHT మెథడ్ అనేది చేస్తున్నారు. UHT అంటే అల్ట్రా హై టెంపరేచర్ మెథడ్ అని అంటాము. ఇక్కడ మనకు ఎక్కువ హై టెంపరేచర్ దగ్గర మనం హీట్ చేస్తాము, తర్వాత మనకు కూలింగ్ అనేది చేస్తాము. ఇది టూ స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో మనకు 125 degrees టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తాము. ఆ తర్వాత మనకు హై ప్రెషర్ దగ్గర ఈ మిల్క్ అనేది ఉంచుతాము. సో ఈ విధంగా దీంట్లో 2 phases అనేవి ఉంటుంది. ఇది రీసెంట్గా మోస్ట్ కామన్గా మోడర్న్ మెథడ్ అని యూజ్ చేసే మోడర్న్ మెథడ్ అని చెప్పవచ్చు. సో ఈ విధంగా పాస్చరైజేషన్ ప్రాసెస్ అనేది 3 మెథడ్స్లో అవుతుంది. సో దీంట్లో ఈ పాస్చరైజేషన్ అయిన తర్వాత మనకు అది మంచిగా శుద్ధి అయిందా లేదని తెలుసుకోవడానికి కొన్ని టెస్టులు అనేవి చేయవచ్చు. వాటిని మనం పాస్పటేజ్ టెస్ట్ అంటాం. ఈ పాస్పటేజ్ అనేది ఒక ఎంజైమ్ అండి. మనం పాస్చరైజేషన్ చేసిన తర్వాత ఈ ఎంజైమ్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. సో మనం ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ ఎంజైమ్ చూస్తే యాబ్సెంట్ అనేది ఉంటుంది. ఒకవేళ ఈ ఎంజైమ్ అనేది ఆ మిల్క్లో ప్రజెంట్ ఉంటే మనకు ఆ పాస్చరైజేషన్ ప్రాసెస్ అనేది సరిగ్గా కానట్టు. ఇంకా అదర్ టెస్ట్లు అనేవి ఉంటాయి. స్టాండర్డ్ ప్లేట్ కాలనీ కౌంట్ టెస్ట్ అనేవి, ఇంకా అదర్ టెస్ట్లు అనేవి, కోలిఫామ్ టెస్ట్ కూడా చేస్తారు. ఇవన్నీ టెస్ట్లు అనేవి మనకు దాంట్లో మైక్రోబ్స్ అనేది చనిపోయినాయా లేవా అని తెలుసుకోవడానికి చేసే టెస్టులు ఇవన్నీ. ఈ మిల్క్లో మనకు ఎన్ని టైప్స్ ఉంటాయంటే మనకు బేస్డ్ ఆన్ ద ఫ్యాట్ కాన్సన్ట్రేషన్ బట్టి దీంట్లో టైప్స్ అనేవి ఉంటాయి. మనకు ఫ్యాట్ న్యాచురల్గా మనకు బఫెలో నుండి వచ్చిన దాంట్లో మనకు ఫ్యాట్ అనేది 6% అనేది ఉంటుంది. దాన్ని మనం బఫెలో మిల్క్ ఆర్ స్టాండర్డ్ మిల్క్ అంటాము. రెగ్యులర్ మిల్క్లో మనకు ఫ్యాట్ అనేది 4.5% అనేది ఉంటుంది. దీన్ని కౌ మిల్క్ అంటాము. టోన్డ్ మిల్క్లో మనకు ఫ్యాట్ అనేది 3% ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్యాట్ అనేది 3% ఉంది. దీన్ని మనం టోన్డ్ మిల్క్ అంటాము. ఇంకా స్కిమ్డ్ మిల్క్లో అయితే మనకు లెస్ దెన్ 0.5% ఉంటుంది. డబుల్ టోన్డ్ మిల్క్లో అయితే మనకు ఫ్యాట్ కంటెంట్ అనేది 1.5% ఉంటుంది. ఈ విధంగా ఫ్యాట్ కాన్సన్ట్రేషన్ బట్టి మిల్క్స్ అనేవి ఉంటాయి. సో మనకు ఈ మిల్క్లో మనకు ఎంత ఇన్ఫెక్షన్ ఉందని తెలుసుకోవడానికి మనం మెథిలిన్ బ్లూ రిడక్టేజ్ టెస్ట్ అనేది చేస్తాము. దీన్నే మనం MBRT టెస్ట్ అంటాము. ఈ టెస్ట్ మనకు ఈ పాస్చరైజేషన్ ప్రాసెస్ అనేది చేసే ముందు చేస్తారు. సో మిల్క్ అనేది ఎంత కాంటామినేటెడ్ అయిందని తెలుసుకోవడానికి చేస్తారు ఈ టెస్ట్ అనేది. సో ఈ విధంగా మనకు మిల్క్ అనేది
శుద్ధి చేస్తారు. మరియు టైప్స్ ఆఫ్ మిల్క్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి బేస్డ్ ఆన్ ద ఫ్యాట్ని బట్టి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రీసెంట్గా ఈ మిల్క్స్లో కొన్నిటికి ఫార్టిఫికేషన్ విత్ విటమిన్ ఏ అండ్ డి తోటి వస్తున్నాయి. ఫార్టిఫైడ్ ఉన్నటువంటి మిల్క్ అనేది తీసుకోండి. సో తద్వారా విటమిన్ ఏ అండ్ డి సప్లిమెంట్స్ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. This is Tron milk 3%.